अस्सलाम वालेकुम नाज़रीन, TBN न्यूज में आप सभी का खैर मकदम है। आइए देखते हैं आज की अहम खबर। मरकजी हुकूमत ने वरंगल के मामनूर एयरपोर्ट के क़याम को मंजूरी दे दी है। रियासती हुकूमत की दरख्वास्त पर मरकजी वजीर शहरी हवाबाज राम मोहन नायडू ने मामनूर एयरपोर्ट की तरक्की की मंजूरी दी और यहाँ से परवाजों का आगाज हो सकता है। मामनूर एयरपोर्ट शमशाबाद इंटरनेशनल एयरपोर्ट से 150 किलोमीटर के हुदूद में दूसरा एयरपोर्ट होगा। इस सिलसिले में GMR कंपनी से मुआहदा किया गया था। मरकजी वजीर राम मोहन नायडू की खुसूसी मसाई से GMR ने मामनूर एयरपोर्ट की तरक्की से इत्तेफाक किया। एयरपोर्ट की तरक्याती कामों के लिए वज़ारत शहरी हवाबाजी ने अहकामात जारी किए। राम मोहन नायडू ने एयरपोर्ट अथॉरिटी को तामीरी कामों की जल्द तकमील की हिदायत दी। वज़ारत शहरी हवाबाजी के अंडर सेक्रेटरी अमित कुमार झा ने सदर नशीन एयरपोर्ट अथॉरिटी ऑफ इंडिया को मकतूब रवाना करते हुए मामनूर एयरपोर्ट के तरक्याती मंसूबे से वाकिफ करवाया। రన్వే తాలూకు లెంత్ కూడా మనం చూసుకుంటే సుమారు 1800 మీటర్లు ఉంది. మనం ఆపరేషన్స్ ఎయిర్ బస్ లాంటివి ఫ్లైట్స్ గాని నేరో బాడీ ఫ్లైట్స్ అక్కడ నుంచి ఆపరేట్ చేయాలంటే సుమారు 2800 మీటర్ల రన్వే మనం తయారు చేసుకోవాలి. మరి ఆ రన్వే తయారు చేసుకోవాలంటే దానికి అడిషనల్ గా ల్యాండ్ కావాలి. కాబట్టి ఎప్పటి నుంచో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి మాకు అదనంగా అక్కడ ఒక 280 ఎకరాలు కేటాయించండి అనేక సందర్భాల్లో కేంద్రం నుంచి ఒక ప్రయత్నం జరిగింది. కిషన్ అన్న చెప్పినప్పుడు గతంలో ఇదే సివిల్ ఏవియేషన్ కి మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా గారు ఉంటే కిషన్ అన్న తాలూకు ప్రోత్సాహంతో ఆయన కూడా సంప్రదింపులు జరిపి అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ల్యాండ్ ఎట్టి పరిస్థితుల్లో కేటాయించండి, ఇప్పటికైనా ఉడాన్ స్కీమ్ ఉంది కదా, ఉడాన్ స్కీమ్ లో పెట్టైనా సరే ఇక్కడ వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మిద్దామని అప్పుడు కూడా ఒక ప్రయత్నం చేశారు.